బిళ్ళలు పంచి పెడతావురా, బిళ్ళలు పంచి పెడతాం. ఈ డీఓలకి బొత్తుగా పని లేకుండా పోతుంది. తిన్నది అరక్క స్కూళ్ళ మీద పడి తనిఖీలని గిలికలని ప్రాణాలు తీస్తున్నారు. పెద్ద మనిషిని నేను స్వయంగా సంతకం పెట్టి స్కూలు మహారాజాగా నడుస్తూ రాస్తే కూడా వస్తాడా? పైగా నోటీసు లేకుండా. ఆ మాస్టర్ ఎక్కడా? మాస్టారు డీఓ అఘోరిస్తున్నాడు, అన్ని ఏర్పాట్లు చూడండి. మన్నించండి, నేను రాజీనామా చేస్తున్నాను. సరే చేసేయి. ఏమిటి రాజీనామా చేస్తున్నావా? ఈవేళ ఇన్స్పెక్షన్కి వస్తుంటే ఈవేళ రాజీనామా చేస్తావా? వీల్లేదు. అందుకే మానేస్తున్నాను బాబు. ఇదొక స్కూల్ అని, నేను ఒక మాస్టర్నని ఇలా ఏడాదికి ఒకసారి నాటకం ఆడలేదు. ఇంతకన్నా అడుక్కు తినగలను. సదాస్తు శుభమస్తు. రావులేవు. ఇదిగా అబద్ధం చెప్పకపోతే అదే పోయే, నిజం మాత్రం చెప్పక, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళు. రావలింగం నువ్వు అడుగు, ఎక్కు ఎక్కు. ఏమంత కర్మ వచ్చిందండి? మన వాళ్ళ ముగ్గురు తెచ్చానుగా. మన జీతాల జాబితా ప్రకారంగా 5గురు. అడుగో ఇవ్వాలంట. వీళ్ళ ఈ గుండా కలవాలా? తలబా తీసేయి, వేసం కింద తెలుసు. వచ్చేస్తున్నాడు, డీ వచ్చేస్తున్నాడు. నోరు తెరిచారా చంపేస్తాను. వెళ్ళి కూర్చోండి, పోండి. నాకు ఇలాంటివి నచ్చవు. తమను అనకూడదు, ఏదో మా భక్తి గౌరవం. సరే సరే, స్కూల్ దగ్గరికి వెళదామా? స్కూల్ దగ్గరే ఉన్నాం. ఇదేనండి. ఇదా? ఇదేదో వీధి వెళ్ళా ఉంది. గాలి వెలుతురు బాగా వస్తాయని అరుగుల మీదే. మరి 114 మంది పిల్లలన్నారు. అదే ఇంకా ఎక్కువే ఉన్నారండి. కానీ ఈ మధ్య ఊళ్ళో బాగోలేదు. అమ్మవారు 10 రోజుల నుంచి పిల్లలు రావటమే లేదు. పాయింటేనండు. పాయింటే. మరి మాస్టర్లు కూడా అంతేనా? అబ్బే, ముగ్గురిని పోగేశా. 3 వచ్చారు. తమ సెలవు అయితే మిగతా ఇద్దరు. చాలు చాలు. చూసారా, ఇక ఇంటికి వెళ్దాం రండి. కాఫీ టిఫిన్ తీసుకుందరు గాని. ప్రశస్తమైన పనసపండు దింపించాను, జున్నుపాలు వండించాను. తమరెన్నో తరగతి? చెప్పండి. అదేమిటి? గొంతు పోయిందండి. నిన్న పచ్చివెలకాయ పచ్చడి తిని. చెప్పండి. 4వ క్లాస్ టీచర్నని చెప్పండి. దానికెందుకు? చిత్తం జంకేటండి. 4వ క్లాస్ సీట్ అప్పుడండి. అలాగా, చాలా సంతోషం. తమరండి, తమరే క్లాసు టీచరు? వారు తెలుగు పండితులండి. అన్ని క్లాసులకు వారే. ఇందాకట ఆయన డ్రిల్ మాస్టర్. అసలు ఆయన సెలవు పెడితే అయ్యా తెలుగు మాస్టారు, తమరొక్కసారి విశ్వక్సేనుడు అని అనండి. అయ్యా, మీరు తనిఖీ చేస్తే పిల్లలను తనిఖీ చేయాలి గాని ఇలా మాస్టర్ను ప్రశ్నలు వేసి అవమానించడం మర్యాద కాదు. ఏమో, అది అవమానం చేసినందువల్ల. మిమ్మల్ని అడుగుతున్నది చెప్పండి. నేను చెప్పనండి. నేను ఆ మాట చెప్పనేనని మీరు అంటా ఉంటే, నేను సీటర్ నుండి పెద్దవారు చెప్తా ఉంటే మళ్ళా కూత కుయ్యమంటే కుదరదండి. అనాలంటే ఒక పాలేంటి 100 సార్లు అనగలను. నేను అన్నంటే అన్నంతే. నాకు అగుమానం అయిపోయినది. చాలు గాని ఇక ఆపండి. ఏమిటయ్యా ఇది? 6 గదుల కొంప, 5గురు టీచర్లు, 150 మంది పిల్లలు అని చెప్పి మహజర్ రాసి వీధి అరుగు మీద స్కూల్ చూపిస్తావా? ఏమిటి ఫార్సు? ఎవరికెళ్ళు కప్పాలని? మిమ్మల్నే ప్రెసిడెంట్ గారు అడుగుతున్నది. ఇటు అటు చూస్తారే. చెప్పండి, ఎక్కడ మీరు వర్ణించిన స్కూల్ భవనం? అదే చంపేశారు. భవనం గురించేనా మీ బెంగ? అదే, ఇంకేదో అనుకున్నా. అదిగో అదే అసలు స్కూలు. ఈ మధ్య అందులో కుర్రాడు పాము గది చచ్చిపోయాడు. వాడు దయ్యమై తిరుగుతున్నాడని ప్రచారం జరిగి పిల్లలు సుతరాము రామన్నారు. బడి మూసేయడం ఇష్టం లేక ఈ అరుగు మీద పెట్టించాను. ఏది మీ గవర్నమెంట్ 25,000 ఇమ్మనండి. నా సొంత డబ్బు 25,000 పారేస్తాను. కొత్త భవనం కట్టిస్తాం. ఏమంటారు? ఏమండి, 25,000 గ్రాంట్ సిఫార్సు చేస్తున్నారా? ఇందులో తమరి కమిషన్ ఎంతో? ఎవరు? అయ్యా, వాడి మాటలు నమ్మకండి. వాళ్ళకం చూస్తున్నారుగా. ఉత్త తాగుబోతూ, జోదగాడు, తిరుగుబోతూ కావచ్చు. కానీ వాళ్ళ దగాకోరును కాను. ఇలా బరి తెగించి పచ్చి అబద్ధాలు చెప్పను. అమాయకుల నోటి దగ్గర కూడు పడగొట్టను. పసిపిల్లల చదువు పేర డబ్బు తిని వారికి అన్యాయం చేయను. సార్, అది మా తాతగారిల్లు కాదని అదే స్కూల్ అని చెప్పమనండి. అయ్యా, మీరు ఇలా అడ్డమైన వాళ్ళ మాటలు వింటే అయినట్టే. ఇక నేను చెప్పేదే ఉంది.
ఏముంటుంది? కాదని చెప్పండి, రుజువు చేయండి. నాకేం కర్మ? ఇదిగో డిఓ గారు, నన్ను ఎదుట పెట్టుకుని ఈ రకం పంచాయతీ చేయడం ఏం బాగోలేదు. చేతిలో అధికారం ఉంది కదా అని చెలాయించడం మంచిది కాదు. నేను ఎవరనుకుంటున్నారో, పై వర్గాల్లో నాకు చాలా పలుకుబడి ఉంది. అసలుకే ఎసర పెట్టగలను, జాగ్రత్త. శుభం. మీకున్నదంతా వాడుకోవచ్చు. నాకేం భయం లేదు, అభ్యంతరం అంతకంటే లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. గోపి, అనుభవిస్తావు అనుభవిస్తావు. చెప్పు బాబు, మీ ఊళ్ళో స్కూల్ ఎప్పుడు ఇదేనా? నేను పుట్టి పుట్టిరిగినప్పటి నుంచి ఇదే. మీ గవర్నమెంట్ కళ్ళు మూసుకుని స్కూల్ ఆయన చేతిలోనే ఉంచితే ఇంతే. 100 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది. నువ్వు కళ్ళు తెరిచినాళ్ళైంది. మరి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఇన్నేళ్లుగా జరుగుతూ ఉంటే ఇంత పౌరుషం ధైర్యం కలవాడివి నువ్వెందుకు ఊరుకున్నావు? మాతో ఎన్నడూ చెప్పలేదే. నేను చెప్పకపోతే తెలుసుకోవడం మీ డ్యూటీ కదా. నిజమే బాబు, అది నా విధి. కానీ నీ బాధ్యత కూడా. ప్రభుత్వానికి నిజమైన కళ్ళు నాలాంటి ఉద్యోగులు కాదు, నీలాంటి పౌరులు. మేం ప్రజల సేవకులు. కానీ నీ ఇంట్లో ఎలా అయితే నీ సేవకుల చేత మంచి చెడు చెప్పి పనులు చేయించుకుంటావో, అలాగే ఒక మంచి పౌరుడిగా ప్రభుత్వానికి కూడా నువ్వు దారి చూపాలి. డబ్బు అధికారం ఉన్న చోట ఈగల ముసరడం సహజం. వాటిని తిడుతూ కూర్చోవడం కంటే తొలగించే ప్రయత్నం చేయడం మన ధర్మం. సార్, మీరింత మంచివారని తెలియక మాటతోలేదు, మన్నించండి. పర్వాలేదు, నిజం చెప్పే వాళ్ళ మాటలు ఎప్పుడూ కాస్త పరుషంగానే ఉంటాయి. చూడు బాబు, నీకు ఆసక్తి ఉంటే, అభ్యంతరం లేకపోతే మా ఆఫీసుకు రా. ఈ స్కూలు బాధ్యత నీకు అప్పగించాలని ప్రయత్నిస్తాను. నీలాంటి వాళ్ళు కనుక పూనుకుంటే. నేను ఎలాగో పూనుకుంటానులేండి, కానీ నాకు మీ గ్రాంట్లు వద్దు, సాయాలు వద్దు. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి రాలేదు. నా శక్తికి తగ్గట్టు సాటివారి సాయంతో నా ఊరి పిల్లలకు నేను చదువు చెప్పుకుంటాను. పెద్ద ఎత్తున జరిగే పాఠశాలను పెద్దవారికి, అయితే కాస్త మంచివారికి అప్పగించండి. నమస్కారం. అనయ్య, టీ. ఇప్పుడు కదలే, ఎప్పుడు? రేపు. రేపా? కప్పు టీ తాగడానికి రేపటిదాకా గడువా? బాగుంది. ఇది 3వ సారి తెచ్చి తీసుకెళ్ళాం. సర్లే అమ్మా, ఇవాళ ఈ 3 బలలు తయారు చేయాలని నియమం పెట్టుకున్నాను. అవి పూర్తి చేస్తే గుండెగా టీ తాగినంత హాయి. మన స్కూల్ పిల్లలకు నా చేత్తో నేను బలలు తయారు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నువ్వు ఇలా తిండి తిప్పలు లేకుండా పనిచేస్తుంటే నాకెంత దిగులుగా ఉంటుంది. మాటకు మాట చెప్పడంలో నిధి. నువ్వు మాట మార్చి బురిడి కొట్టడంలో నిధి. నిన్ను అబ్బా, ఇటువా. అబ్బా, కాలుతోంది. చూసావుగా రోడ్డు మీద రొమాన్స్, ఆ సరసాలను. రాపోదాం. అంతా ముఠా రాజకీయాలు. నాన్న మీద ఫిర్యాదు లేపి వాడు స్కూల్ పెట్టాడు. అడ్డమైన గాడిదలో చదువు నేర్పేస్తే దేశం అధోగతే. పద పద.